షహిన్షా, ఇప్పుడే నాకు ఇక్కడ ఏదో గొంతు వినిపించినట్టయింది. ఎవరో నొక్కేస్తుంటే మూలిగిన శబ్దంలాగా. షహిన్షా గారికి జోదా బేగంకి తినిపించబోయే తీపి పదార్థం. అరే అలాగా, అయితే ఈ తీపిని నేనే తినిపిస్తాను. ఆగు, కొంచెం ఆగు. ఆ ఖుదా ఎప్పుడు మిమ్మల్ని నా ఒళ్ళో చేరుస్తాడో తెలియడం లేదు జోదా బేగం. ఎవరినైతే నా కౌగిలిలో బంధించాలి అనుకున్నానో ఆ వ్యక్తే వేరొకరితో తన పెళ్లి రోజు జరుపుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంది. ఇదే తగిన సమయం. అందరూ ఉత్సాహంలో మునిగున్నారు. ఆ రోజు గుల్బదన్ బేగం రాక వల్ల నేను పూర్తి చేయలేకపోయిన ఆ పనిని ఇప్పుడు పూర్తి చేస్తాను. నా పనికి సంబంధించిన వివరాలు నేను వెతికి తీరాలి. నన్నెవరైనా చూసే లోపల నేను ఇక్కడి నుంచి తొందరగా బయటపడాలి. షెహనాజ్, ఇటెక్కడికి వెళ్తున్నావు? మిద్దె మీదకి వెళ్తున్నాను. ఉత్సవానికి ఎలాగూ రాలేకపోయాను. కనీసం మిద్దె మీదకి వెళ్లి ఉత్సవాన్ని దూరం నుంచి చూద్దామని. నువ్వు నాతో పాటు వచ్చే. మహల్లో ఈ వేళప్పుడు అటు ఇటు తిరగడం నీకంత శ్రేయస్కరం కాదు. పద, నేను నీకన్నీ చూపిస్తాను. లేదు, నేను రాను. నన్ను చూస్తే షెహన్షాకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. ఆ అవకాశం లేదు. నేను ఎలాంటి చోటుకు తీసుకెళ్తానంటే అక్కడి నుంచి నువ్వు ఉత్సవాన్ని పూర్తిగా చూసి ఆనందించొచ్చు. నువ్వు నా వెంటరా రమ్మంటుంటే. చాలా చక్కటి అవకాశం దొరికిందనుకుంటే ఈ మూతి బాయొచ్చి అంతా చెడగొట్టేసింది. జలాల్, మొగలాయి తంతులైపోయాయి. ఇక రాజపుత్ర వంశపు తంతు జరగాల్సింది. ఏమిటా తంతు అమిజాన్? మంత్రసిద్ధ కళ్లను అన్వేషించు తంతు ఇది. పదండి. జోధా, మీరు అందరినీ చూసి చిరునవ్వులు నవ్వుతున్నారు, కానీ మమ్మల్ని చూసి నవ్వటలేదు. అంటే మీకు మా మీద ఇంకా కోపం ఉందా? మీ మీద కాదు, కానీ షహనాజ్ విషయంలో మీ అభిప్రాయానికి నా మనసు చాలా గాయపడింది. మాకు తన మీద వ్యక్తిగత శత్రుత్వం ఏం లేదు జోధా. మేం కేవలం తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనుకుంటున్నా. కానీ తను కావాలని ఎవరికి ఏ ఇబ్బంది కలిగించదు. కానీ తెలియని తలలో కలిగించొచ్చుగా జోధా. మీరే చూశారుగా తనేం చేసిందో. రహీం విషయంలో ఏం చేసిందో చూశారుగా. తనది పసిపిల్ల మనస్తత్వాన్ని ఒప్పుకుంటాం, కానీ పసిపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలిగా జోధా. నేను సరిగ్గా వినలేదు జలాల్. పిల్లల విషయంలో జోదాకి ఏదో ఉపదేశం చేస్తున్నట్టున్నావు. అదేం లేదు అమ్మిజాన్. అయినా ఇప్పుడు జోధాకి పిల్లల గురించి చాలా బాగా తెలుసు. స్వయంగా తల్లి కాకుండా పిల్లల విషయంలో ఎలా తెలుస్తుంది జోధాకి? పిల్లలు పుట్టారంటే అన్నీ తెలిసిపోతాయి. ఇక పదండి, తంతు ఆరంభించాలి కదా. ఇప్పుడు మీరు ఇందులో మంత్రసిద్ధ కళ్ళు వెతికి పట్టుకోవాలి. అలా వెతికి పట్టుకున్నాక మీకోసం మీరు ఒక ప్రార్థన చేయాలి.
నాకు తెలిసినంత వరకు శ్రీకృష్ణుడికి ఈ ఆటంటే చాలా ఇష్టమట. ఆయన రాధతో ఈ ఆట ఆడుకునేవారట. జోదా బేగం, ఆ మంత్రసిద్ధ కన్ను మీ చేతికే దొరకాలి. ఈ ఆటలో మీరే గెలవాలి. శభాష్. ఇప్పుడు మీకోసం మీరు దేవుణ్ణి ప్రార్థించండి. అత్తయ్య గారు, నేను వేడుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ పోన్లే డమ్మిచాన్, ఆవిడికి బదులు మేమే వేడుకుంటాం. మీ ఇద్దరి కోసం నేను ముందుగానే వేడుకోవడం అయిపోయింది. తొందరలోనే మీరు రహీంతో ఆడుకోవడానికి తనకొక తమ్ముణ్ణి ఇవ్వాలని వేడుకున్నాను. విశిష్ట బేగం గారికి జయము జయము. ఏమైంది? అదే హుజూర్, వైద్యురాలు గారు వచ్చి ఉన్నారు. వారిని లోపలికి పంపించు. అన్నట్టు ఒకటి బాగా గుర్తుంచుకో, ఆవిడ నాతో ఉన్నంతసేపు లోపలికి ఎవరిని రానివ్వద్దు. ఎవరు రాకూడదు. ఇక వెళ్ళు. చిత్తం హుజూర్. ఆదా విశిష్ట బేగం గారు. దయచేయండి హకీం సాహిబా. అన్ని రకాల చికిత్సలు చేయించి చూశాను, కానీ రోగురాలి ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. ఇక మీ దగ్గర ఏదైనా చిట్కా ఉందా? దానివల్ల ఆవిడ ఆరోగ్యం బాగుపడుతుందా? చికిత్స అంటూ లేని రోగం ఈ లోకంలో లేనేలేదు. ఒకసారి నేను రోగిని పూర్తిగా పరీక్షించినట్టయితే ఏదో ఒక చిట్కా తప్ప కనుక్కోవచ్చు. మీకు చాలా శుక్రియా హకీం గారు. మీరే దారి చూపిస్తారని మీ మీదే ఆశలు పెట్టుకున్నాను నేను. విన్నావా నువ్వు? నీకు చికిత్స చేయవచ్చని హకీం సాబ్ అంటున్నారు. పదండి హకీం సాబ్. నీకు ఎట్టి పరిస్థితిలోనూ నయం కాక తప్పదు. అది త్వరగా. అప్పుడే నా పని పూర్తయిపోయి నా లక్ష్యం నెరవేరుతుంది. హుజూర్, ప్రజల్లోని కొందరు కళాకారులు తమకు శుభాకాంక్షలు చెప్పాలని వచ్చారు. మీ ఇద్దరి వల్లనే నేడు ప్రజలు సుఖంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల మీకు దీని ఫలితం తప్పక లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికల్ని ఆ ఖుదా నెరవేర్చాలి షెహన్షా. ఆమీన్ సుమా ఆమీన్. జోధా బేగం, కొంచెం మా దగ్గరికి రండి. ఎందుకు? మీకు వినిపించకపోయినా ఉండాలి, లేదా మీరు అందరి సమక్షంలో మా ప్రేమను వ్యక్తం చేయాలని మీరు కోరుకుంటూ అయినా ఉండాలి. మీకు గుర్తుందా జోధా బేగం, నేటి రాత్రి మనకు పుట్టబోయే బిడ్డ గురించి చర్చించుకోవాలి. ఇది చెప్పడానికేనా మీరు నన్ను దగ్గరికి రమ్మన్నారు? నిస్సందేహంగా. చూసారా, మీ దుపట్టా కూడా మాకు అదే సలహా ఇస్తోంది.
నువ్వు చెప్తోంది నిజమేనా? నిజమే హుజూర్. మీరు లేవద్దు, అలాగే పడుకోండి. రుకయ్య బేగం, మేం విన్న ఆ వార్త నిజమేనా? అవును జలాల్. రుకయ్య, ఈ సంగతి మాకు చాలా ముఖ్యమైనది. అందుకని మీరు మాకు అంత వివరంగా చెప్పండి. అవును జలాల్, మీరు తండ్రి కాబోతున్నారు. మొఘలాయ్ సామ్రాజ్యానికి వారసుడు రాబోతున్నాడు. నేను మీకు వాగ్దానం చేశాను. మీకు తండ్రి అయ్యే సంతోషాన్ని కలిగిస్తానని మాటిచ్చాను. మీరు తండ్రి కావాలని కన్నకల్లా నిజం చేస్తానన్నాను. ఇప్పుడు నేను ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నాను. మాకివాళ ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాం. మీరు మాకు ఏ లోకంలో అత్యంత అమూల్యమైన కానుకను అందించారు. ఓ ఖుదా, నువ్వు ఈ భక్తుడి ప్రార్థన మన్నించావు. నువ్వు దయగలవాడవు. మేం మళ్ళీ తండ్రి కాబోతున్నావు. హకీం సాహిబా, అలాగే అందరూ దాసిని మేము చెప్పేది శ్రద్ధగా వినండి. రుకయ్య బేగంని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవిని చూసుకోవడంలో ఎలాంటి లోటు, ఎలాంటి నిర్లక్ష్యము మేము సహించబోము. అలాగే అంతఃపుర సైనికాధికారికి మా ఆదేశం చెప్పండి. ఈవిని చక్కగా చూసుకోవటానికి ఇంకొంతమంది దాసిని నియమించమని చెప్పండి. ఈవిడికిచ్చే ఏ వస్తువైనా ముందుగా పరీక్షించండి. అది వీరికిచ్చే ఔషధం కావచ్చు, లేదా ఆహారమే కావచ్చు. పీర్ సాహెబ్ గారిని కూడా ఇక్కడికి పిలిపించండి. వారు పుట్టబోయే బిడ్డ కోసం రాత్రి పగలు ప్రార్థనలు చేయాలి. ఈవిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము మీకు అప్పగిస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇదివరకే ఒక దుర్ఘటన జరిగింది. మళ్ళీ అలాంటిది జరగటం మేము అస్సలు సహించలేము. ఇక మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ రోజు ఎట్టకేలకు రాబోతోంది కదూ. ఇదంతా కేవలం మీ వల్లే. మేము ఎంతో కాలంగా ఎల్లప్పుడూ ఆశించేది మీరు నెరవేర్చబోతున్నారు. శుక్రియా రుకయ్య బేగం. ఇవాళ నాకు కూడా ఎంతో ముఖ్యమైన రోజే కదా షహిన్షా. అయినా మీరు నన్ను ఉత్సవంలో ఒక్కదాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేశారు. జ్యోధ బేగం, ఇవాళ మా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. మేము దీన్ని మరపురాని రోజుగా చేయదలిచాం. మన వివాహం జరిగి 1 ఏడాది గడిచిపోయింది. నిజం చెప్పాలి అంటే మీతో కలిసి ఉండడం మాకెంతో ఆనందంగా ఉంది. మా కోరిక ఏమిటంటే మా జీవితంలోని ఆనందాలన్నింటినీ కూడా మీతో పాటే పంచుకోవాలని. పెళ్లి రోజు శుభాకాంక్షలు జోధా బేగం. ఇప్పుడు మీ పెళ్లి వార్షికోత్సవాన్ని ఒంటరిగానే జరుపుకోండి. విన్నారా? ఆదాబ్. రుకయ్య బేగం తల్లి కాబోతున్నారట. అవునా? నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను స్వయంగా హకీం సాహెబ గారు చెప్తుండగా ఇది విన్నాను. దేవుడి దయ వల్ల రుకియా బేగం మనసులోని కోరిక నెరవేరుతుంది. యా ఖుదా, అంతా నీ దయే అల్లా. ఇది నిజమే హుజూర్. మొఘలాయ్ సామ్రాజ్యానికి వారసుడు లభించబోతున్నాడని చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది. విశిష్ట బేగం అయిన రుకయ్య బేగం గారు తల్లి కాబోతున్నారు. యా అల్లా, శుక్రియా మౌలా. మొఘలాయి సామ్రాజ్యానికి ఒక వారసుని ప్రసాదిస్తున్నావు. తీసుకోండి హకీం సాహెబా, నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే సామ్రాజ్యానికి మంచి రోజులు ఆరంభమైనట్లే అత్తయ్య గారు. షెహన్షా జోధా బేగంల పెళ్లి రోజైన ఈ శుభదినాన ఎంతో శుభవార్త వినగలిగాం. హకీం సాహెబా, ఈ వార్త విని మాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఒకప్పుడు మీరే చెప్పారుగా, నాకు బాగా జ్ఞాపకం ఉంది, రుకయ్య బేగం ఇక ఎన్నటికీ తల్లి కాలేదు అని. నేనా మాట అన్నది నిజమే మహారాణి గారు. కానీ అల్లాహ్ నిర్ణయం ముందు మన మాటలకి విలువ ఏముంటుంది? మీ మంచితనానికి ఇది అల్లాహ్ మీకిచ్చిన వరంగా అనుకోండి. నేనన్న మాట నిజం కానందుకు నాకెంతో సంతోషంగా ఉంది మహారాణి. అల్లా దయగలవాడు హకీం సాహెబా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత జలాల్ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
అభినందనలు అత్తయ్య గారు. మీకు కూడా అభినందనలు సలీమా. అభినందనలు మహారాణి గారు. మీకు కూడా అభినందనలు. ఇది తీసుకోండి. శుక్రియా. నిజంగా ఈరోజు నాకు ఎంతో మరుపురాని రోజు అత్తయ్య గారు. పెద్ద ఉత్సవం జరపాలి మహారాణి గారు. మనం దాన ధర్మాలు ఎంతగానో చేయాలి. ఇక మన సామ్రాజ్యం అంతా ఈ శుభవార్తని తెలియజేద్దాం. వద్దు జిజియాంగా, ఇప్పుడు ఆ పని చేయకూడదు. గతంలో జరిగిన దుర్ఘటనల కారణంగా మనం మన మనోభావాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ వార్త ఈ మహల్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఏ శత్రువు పంచి ఉన్నాడో ఏం చెప్పగలము? జలాల్ రుకయా బేగంలో ఒకసారి ఆ బాధను భరించటం జరిగిపోయింది. మళ్ళీ మరోసారి అలా జరగడం నాకు ఇష్టం లేదు. సామ్రాజ్యానికి వారసుడు వస్తున్నాడన్న ఆనందం మన మనలోనే ఉంచుకోవాలి. అటు బక్షిబాను, ఇటు రుకయా బేగం ఇద్దరు తల్లులు కాబోతున్నారు. నేను అమ్మమ్మని, నానమ్మని కాబోతున్నాను. యా అల్లా, నీకు శతకోటి ధన్యవాదాలు. మీరు మా జీవితంలో అత్యంత అమూల్యమైన కానుక ఇవ్వబోతున్నారు రుకయ్య. మేము తండ్రి కాబోతున్నాం. మేము మీకు మాటిస్తున్నాం, ఈసారి మేము మిమ్మల్ని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాం. నాకు అంతే ఆనందంగా ఉంది జలాల్. మీ ఆనందమే నా ఆనందం. అభినందనలు షహీన్షా. మీ అందరికీ చాలా చాలా శుక్రియా. నిజానికి నేడు చాలా ముఖ్యమైన రోజు. మాలో కలుగుతున్న ఈ విచిత్రమైన అనుభూతి గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే మాకు రెక్కడొచ్చినట్టుగా ఉంది. మరి ప్రజలందరికీ ఈ శుభ సమాచారం తెలియజేస్తే బాగుంటుందేమో. ఉత్సవంలోనే దీన్ని ప్రకటించవచ్చు అనుకుంటాను. తప్పకుండా ఈ విషయం విని ప్రజలు ఆనందిస్తారు. మీ వారసుడు రానున్నాడని తెలిసి సంతోషిస్తారు. వద్దంటే వద్దు.